హలో గైస్, వెల్కమ్ టు ఫిలిం కార్నర్. సో ఫైనలీ మన శంకర్ వరప్రసాద్ గారి మూవీ రివ్యూ. సో మూవీ ఎలా ఉంది? సో షార్ట్ అండ్ స్వీట్గా మూవీ ఎలా ఉంది అంటే 3 గంటలు అన్నీ మర్చిపోయి చిరంజీవి గారిని ఎంజాయ్ చేస్తూ, చిరంజీవి గారి టైమింగ్ని ఎంజాయ్ చేస్తూ, మన వింటేజ్ చిరంజీవి గారిని చూస్తూ, మన చిరంజీవి గారి కోర్ కామెడీని ఎంజాయ్ చేస్తూ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ద థియేటర్స్. సో డోంట్ మిస్ ద మూవీ, బుక్ యువర్ టికెట్స్. ఖచ్చితంగా మూవీకి వెళ్ళండి, యూ విల్ ఎంజాయ్. మూవీ రిలీజ్ వచ్చేసి దే ప్లాన్ వెల్ యాక్చువల్లీ. మండే రిలీజ్ పెట్టుకొని సండే ప్రీమియర్స్ వేయడం, ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ. ఎందుకంటే నేను వెళ్ళిన థియేటర్కి సో మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు, థియేటర్ ఫుల్ అయింది అండ్ దే ఆర్ విత్ ద కిడ్స్. పిల్లల్ని తీసుకొచ్చారు ఫిలింకి, దే ఎంజాయ్డ్ ఇట్, సూపర్గా నవ్వుకుంటూ బయటకు వచ్చారు. సో మూవీలోకి వచ్చేస్తే ఫైనలీ చిరంజీవి గారిని అలా చూస్తూ, ఆయన కామెడీ టైమింగ్ కానీ, ఆయన డ్యాన్సులు కానీ, ఆయన ఫైట్లు కానీ, స్పెషల్లీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ నాకైతే బోర్ కొట్టలేదు ఎక్కడే. ఓపెనింగే మన మెగాస్టార్ గారి వింటేజ్ టైటిల్ కార్డ్ని తీసుకొచ్చారు. సో అక్కడి నుంచి ఇంట్రొడక్షన్ సీన్ కానీ, చిరంజీవి గారి కామెడీ టైమింగ్ కానీ, చిరంజీవి గారి ఫైట్స్ కానీ, చిరంజీవి గారి సెంటిమెంట్ కానీ, ఎవ్రీథింగ్ వర్క్డ్. ఇట్ వాజ్ లైక్ అ ఫుల్ మీల్స్. ఎవ్రీథింగ్ వాజ్ దర్ ఇన్ ద ఫస్ట్ హాఫ్. సో నయనతార గారు ఎంటర్ అయిన తర్వాత, నయనతార గారు అండ్ చిరంజీవి గారి సీన్స్ బాగా వర్క్ అయ్యాయి. డైరెక్షన్ అండ్ స్టోరీ విషయానికి వస్తే అనిల్ రావుపూడి గారికి ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు. సో ఈ రిచ్ మిడిల్ క్లాస్ మన డైలీ లైఫ్లో జరిగేవి, సో అందరూ కనెక్ట్ అయ్యేలా సీన్స్ రాసుకొని, సో ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ ఇన్సిడెంట్స్కి కనెక్ట్ అయ్యేలా సీన్స్ పెట్టుకొని బాగానే రాశారు. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే బీమ్స్, ఆయన కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ గుడ్ అండ్ విలన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, నాకు పర్సనలీ నచ్చింది. అండ్ బాస్కి ఆబ్వియస్లీ చించి అవతలు పడేశారు. దెన్ విక్టరీ వెంకటేష్ గారి ఎంట్రీ. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత ఇంకా ప్లస్ అవుతుంది మూవీకి. వాళ్ళ డ్యాన్సులు కానీ, వాళ్ళ ఫైట్లు కానీ, ఇట్ వాజ్ బ్లోన్ అప్. సో ఫైనలీ మనం చిరంజీవి గారి గురించి మాట్లాడాలి. హీ వాజ్ లుకింగ్ టూ గుడ్. నిజంగా నాకు వెనకలు ఉంది కదా, సో ఆ చిరంజీవి వారిని చూస్తున్నట్టు అనిపించింది. దిస్ ఈజ్ చిరంజీవి, దిస్ ఈజ్ మెగాస్టార్ మూవీ. సినిమా పాజిటివ్స్కి వస్తే కమర్షియల్ ఆస్పెక్ట్స్, కమర్షియల్ ఫిలింలో మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తామో ప్రతి ఒక్కటి ఫిలింలో ఉంది. సో ఫిలింలో నెగిటివ్స్ ఏముంది అంటే, కొన్ని సీన్స్ ఆ నెక్స్ట్ సీన్కి కనెక్ట్ చేయడం కోసం ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేయాలని చేసినట్టు కొన్ని సీన్స్ ఉన్నాయి. అదొక్కటే నాకు నెగిటివ్ అనిపించింది, కానీ మిగతా అంతా ఇట్ వాస్ టూ గుడ్. యాజ్ అ 90s కిడ్ మేము మెగాస్టార్ ఫిలిం చూసుకుంటూనే పెరిగాం. సీయింగ్ మెగాస్టార్ లైక్ దిస్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, ఇట్ వాజ్ ఐ ఫీస్ట్ ఫర్ మీ. సో మీకు ఫిలిం ఎలా అనిపించింది అనేది, నా రివ్యూకి మీరు రిలేట్ అయ్యారా లేదా అనేది కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఫైనలీ మెగాస్టార్ ఈస్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. బాయ్. Yeah.